పద్మావతి యూనివర్సిటీ సమీపంలోని మునిరెడ్డి కాలనీలో అర్ధరాత్రి 3 మర్డర్లు తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అంటే ఎవరు ఊహించని రీతిలో ప్రశాంతంగా ఉన్న ఆ కాలనీలో ఒక్కసారిగా ట్రిపుల్ మర్డర్ అనేది తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అన్నదమ్ముల మధ్య విభేదాలే ఈ మర్డర్‌కి కారణమని కూడా ప్రాథమిక పోలీస్ విచారణలో తేలింది. అయితే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి తిరిపి దాస్ అనే వ్యక్తి గత 2 ఏళ్లుగా మునిరెడ్డి నగర్‌లో నివాసం ఉంటూ వస్తున్నారు. ఈయనతో పాటు ఈయన తమ్ముడు కూడా నివాసం ఉంటూ వస్తున్నారు. అయితే 2019లో తమ్ముడు మోహన్‌కు వదిన, అన్నలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. అయితే పెళ్ళైన నాటి నుంచి కూడా భార్యాభర్తల మధ్య కలహాల కాపురంగానే సాగింది. మోహన్‌కు అతని భార్య మధ్య సఖ్యత ఏనాడు కుదరలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా వారి పెళ్ళైన నాటి నుంచి కూడా ఇద్దరి మధ్య తీవ్ర వివాదాలు నెలకొన్న పరిస్థితులు కనిపిస్తూ వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అన్న పైన పూర్తి స్థాయిలో కక్ష పెంచుకున్నాడు. అన్నని ఎలాగైనా దెబ్బతీయాలని చూశాడు. అయితే పాప పుట్టింది, అంతా సర్దుకుంటుందని అనుకున్నారు. అదే సమయంలోనే ఇద్దరి మధ్య భారీ స్థాయిలో గొడవ జరిగి మోహన్ దంపతులు విడిపోవడం జరిగింది. అలాగే విడిపోయిన అతని భార్య నేరుగా వారి అమ్మగారింటికి చేరుకోవడం జరిగింది. మళ్ళీ తిరిపి దాస్ 2-3 దఫాలు వారి తల్లిదండ్రులతో మాట్లాడి వెంటనే ఇద్దరి కాపురం నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని కూడా మోహన్ తిరిపి దాస్ పైన దాడి చేయడం జరిగింది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయని అనుకున్నారు. అనంతరం కొన్ని రోజుల పాటు భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఉన్నారు. మోహన్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య నెలకొన్న గొడవల కారణంగా మళ్ళీ మోహన్ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కూతురు పుట్టిన అనంతరం ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు సాగుతున్నాయని కూడా మోహన్ భావించాడు. అయితే అప్పటి నుంచి కూడా అన్నతో ఉండేవాడు. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెన్నైలో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తిరిపి దాస్ మాత్రం తిరుపతిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇద్దరు చిన్నారులు తిరిపి దాస్కి అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. భార్య సునీతతో కలిసి ఆయన మోహన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నివాసానికే మోహన్ తరచూ వెళ్ళి వచ్చేవాడు. అయితే ఎప్పుడైతే చెన్నై నుంచి వస్తాడో నేరుగా వదిన, అన్నల దగ్గరికి వచ్చి ఇక్కడే ఉండేవాడు. అయితే తరచూ వీరితో గొడవ పడేవాడు. మీ వల్లే నా కాపురం చెడిపోయింది, ఇష్టం లేని పెళ్లి చేశారు, ఇష్టం లేని పెళ్లి వల్లే ఇన్ని రోజులు మేము ఈ కలహాల కాపురాన్ని చేయాల్సి వచ్చింది, ఇప్పుడు నాకు మనశ్శాంతి లేకుండా చేశారని కూడా పలు దఫాలు ఆయన గొడవకు దిగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో వదిలాడు. అలాగే సాయంత్రం పిల్లల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదే నేపథ్యంలో అన్న బయటకు వెళ్ళిన అనంతరం నేరుగా ఇంటికి వచ్చిన మోహన్ మొదట వదిన పైన దాడి చేశాడు. వదిన సునీత పైన అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చిన తర్వాతే పిల్లలను చంపిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఈ దాడి సమయంలో లోపల గిడియ పెట్టి ఉండడంతో ఎవరు లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదు. తలుపులు ఎంత బాధినా తలుపులు తెరుచుకోని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అయితే తిరిపి దాస్కు విషయం తెలుసుకొని నేరుగా అక్కడ చేరుకునే సమయానికే ముగ్గురు ప్రాణాలతో పాటు తన ప్రాణాలను కూడా మోహన్ బలికొన్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. ప్రాథమిక విచారణలో మాత్రం ఇది ఖచ్చితంగా ఇది అన్నదమ్ముల మధ్య తలెత్తిన విభేదాల కారణంగానే ఈ హత్య గల కారణాలను కూడా తెలిసి వచ్చిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే లోతైన అధ్యయనం చేస్తాం, దీనికి వెనకాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఇంకేదైనా ఘటనలు చోటు చేసుకున్నాయా, అసలు ఏంటి అన్న అయితే విచారణలోనే తేలాల్సి ఉందని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే విగత జీవులుగా మారిన దృశ్యాలను చూసి ఒక్కసారిగా తిరిపి దాస్ గుండెలు బద్దలు కొట్టుకున్న దృశ్యాలు అందరినీ కన్నీంటి పరివంతనం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇలాంటి హృదయ విదారకమైన ఘటనలు మళ్ళీ తరచుగా జరగకూడదని, కేవలం భార్యాభర్తల గొడవ వారిద్దరి మధ్య సఖ్యత నెలకొంటే ఖచ్చితంగా ఇద్దరు ఒకే కాపురం చేయొచ్చు. అయితే గొడవలు పెట్టుకొని ఇలాంటి పరిస్థితి నెలకొంటే మాత్రం కాపురాలు కూలిపోతాయని కూడా ఈ ఒక్క ఉదాంతంతోనే మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద మోహన్ చేసిన పని మాత్రం హృదయ విదారకమైన ఘటన అని మనం చెప్పుకోవచ్చు. అయితే ముగ్గురిని చంపి అతను చనిపోవడం వెనుక ఆంతర్యం ఏంటని మాత్రం పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. అయితే అన్నపైన కక్ష తీర్చుకున్నాడు అన్నపైన వారిద్దరూ కుటుంబంలో మధ్య అంటే వారి కుటుంబం బాగాలేదు, అన్న కుటుంబం మాత్రం చాలా సంతోషంగా ఉంది, నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఇంత ఘోరంగా బతకాలా అన్న ఒక దీంతోనే ఈ హత్య చేసుంటాడని మాత్రం పోలీసులు భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇది ఇక్కడి తాజా సమాచారం.